యోగ్యత లేని మమ్మల్ని నీ దాసులుగా నిలబెట్టుకుని తండ్రి, నీ బిడ్డలకు నీ మాటలు తెలియపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములయ్యా తండ్రి. ఇది నా మాటలు మా మాటలుగా కాకుండా తండ్రి, మీ మాటలుగా స్వీకరించే ధన్యతను వింటున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. చెబుతున్న నా యందును తండ్రి మీరుండి సహాయం చేయండి. నేను విలితి కలిగి తండ్రి నా ప్రభువా, ఎన్ని వ్యాధులతో తండ్రి, ఎన్ని ఇబ్బందులతో నీ సన్నిధి కూర్చున్న ప్రభువా, వాటి నుంచి విముక్తి పొంది తండ్రి సంపూర్ణమైన హృదయంతో వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళగలిగే ధన్యతను వింటున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. చెబుతున్న నాయనను కూడా మీరుండి సహాయం చేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసి మీ సమయోచితమైన జ్ఞానంతో వీళ్ళతో నేరుగా మాట్లాడమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. చదవబడిన లేఖన భాగంలో చెప్పినటువంటి మాట మీరు జాగ్రత్తగా విన్నారో లేదో కానీ చాలా విలువైన సంగతి ఆ మాటల్లో దాగి ఉందనే విషయం మర్చిపోకూడదు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం అనేక సంఘాలకు, ప్రపంచంలో అనేక వేల సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా ఇలా పరిశుద్ధ దినం అయితేనేమి, లేకపోతే ప్రత్యేక దినాలేంటి, సభల ద్వారానో అనేక రకాలుగా ఆయన ఆరాధించుకుంటున్నాం, ఆయన శుద్ధించుకుంటున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఈ సంఘాలకి, లేకపోతే సమాజాలకి, సభలకి ఎందుకు వెళ్తున్నాం అంటే మీరు గమనించండి, చాలా తక్కువ మంది ఆయన్ని గణపరచడానికి, స్తుతించడానికి వెళ్తున్నాము అనుకుంటారు. ఎక్కువ మంది దేనికి వెళ్తారంటే వాళ్ళకున్న వేదనలు, బాధల్లో, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏమండి చెప్పుకోవడానికి, వాటి నుంచి స్వస్థత పొందుకోవడానికి వెళుతూ ఉంటారు. అవునా? మ్యాక్సిమం అదే. ఈవెన్ సంఘమైనా, సభ అయినా, ప్రార్థన ఏదైనా క్రైస్తవ సమాజంలో మనం ముఖ్యంగా వెళ్ళేది ఏంటంటే దాని సన్నిధికి మనకున్న అవసరతలు తీర్చుకోవడానికి, మనకున్న అక్కర్లు తీర్చుకోవడానికి వెళుతూ ఉంటాం. ఇదే క్రమంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటన చేస్తున్న సందర్భంలో ఆయన 3.5 సంవత్సరాలు తదేకంగా ఆయన విస్తృతంగా సువార్త పరిచర్య చేస్తున్న సందర్భంలో ప్రారంభ దినాల్లోనే ఎదుర్కొన్న ఒక సమస్య, ప్రారంభ దినాల్లోనే ఆయన ఎత్తుకొచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన పరిశీలించు, లేదంటే ఆయన దాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తున్నాడనే విషయం నేను జాగ్రత్తగా గమనించగలిగితే ఆశ్చర్యం వేసింది. ఆ రోజున అక్కడ సమాజానికి ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయన చెప్పినటువంటి ఆ పరిస్థితిని చూసి. ఏమన్నాడు అక్కడ? ఏం జరిగిన సందర్భం చెప్పండి. ఒక పక్షవాయువు కలిగిన, అంటే పుట్టుకతో పక్షవాయువు అంటే ఇంకా ఆ కాలు చేతులు కూడా పనిచేయమన్నమాట. పక్షవాయువు అంటే ఒక పక్క అంతా లాగేస్తా, తెలుసు కదా మీకు. అలాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారు ఏంటంటే చాలా చోట్ల మొట్టమొదటిగా ఆయన సువార్త పరిచయం ప్రారంభంలో కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. ప్రారంభంలో అద్భుత కార్యం ఏంటంటే ఆయన చేసింది, కనాను పెళ్లిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ దానితోటే ఆ చుట్టూ ఉన్న యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో చాలా విస్తృతంగా ఆయన గురించి ప్రబలిపోయిందట. జనసమూహాలు ఆయన వెంటాడుతున్నారు. ఎందుకంటే స్వస్థత చేయించుకోవడానికి. నిజంగా ఒక మెస్సే వచ్చేసాడు, దేవుడు కోరుకున్న ప్రవక్త వచ్చేసాడు, ఈయనే దేవుడి కుమారుడేమో అని కొంతమంది పరిశీలనాత్మకంగా ఆయన గురించి వెంటాడుతున్నారు. ఎందుకంటే నిజంగా మాకు రాబోయే మెస్సే ఈయనేమో, మా రాజ్యస్థాపన ఏదని దావీదు గారికి ఇచ్చినట్టు వాగ్దానం నెరవేర్చేటువంటి ఆ నాథుడు ఈయననేమో అని కొంతమంది జ్ఞానంతో ఎదుగుతున్నారు, మరి కొంతమంది అవసరాల కొరకు ఎదుగుతున్నారు. ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశాలన్నీ కూడా ఆయన వెంబడిస్తున్నాయంటండి. అలా వెంబడిస్తున్న సమయంలో మరొక ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ప్రారంభ దినాల్లోనే ఎలాగా స్వస్థత చేస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చారు, పక్షవాయువు వాడిని. అయితే తీసుకొచ్చిన ఆయన్ని జనమందరూ చుట్టుముట్టేశారండి. చూడండి, జనమందరూ చుట్టుకోవడం వల్ల ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఇది సాధారణంగా తోడుపెట్టి ఇలా మామూలుగా నడిపించి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. అవునా? కాలు చెయ్యి పడిపోయిన వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి? ఎత్తుకుని తీసుకెళ్ళాలి, పట్టుకుని తీసుకెళ్ళాలి. ఇంచుమించుగా 2-3 పట్టుకోవాలి.
ఇద్దరు ముగ్గురు పట్టుకున్నారంటే ఒక మనిషి కూడా వెళ్ళడానికి దారి లేదంట, అంత చుట్టూ గుమ్ముగా ఉన్నారంట ఆయన చుట్టూ. ఇక చేసేదేమీ లేక ఇంటి కప్పుని ఓపెన్ చేసి పైనుంచి ఆయన ఎక్కడైతే ప్రసంగం చేస్తున్నాడు ఇలాగా, ఆ ప్రసంగం చేసి దగ్గర నుంచి పైనుంచి కింద దింపారట. దింపైన దగ్గర తీసుకురాగానే నిజంగా వాళ్ళు ఎందుకు దింపారు అన్నది, ఆ జనం అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎలాగ ఆయన్ని చేరుకోగలం అనేటువంటి ఇబ్బందితో లేకపోతే నిరాశతో కొంతమంది వెనక్కి వెళ్ళిపోవచ్చు. సరే తర్వాత చూద్దాం, ఇంకో రోజు చూద్దాం అన్నట్టుగా మరొక నిరాశ చెందొచ్చు. కానీ ఎలాగైనా సరే కానీ ఆ బోధకుడిని ఆయన టచ్ చేయాలి, లేదంటే ఆ బోధకుడితో ఆయన ప్రార్థన చేయించుకోవాలనేటువంటి విశ్వాసం అతనిలో ఉన్నదో లేదో తెలియదు, కానీ పైనుంచి ఇంత కష్టపడి దింపుతున్న వారిలో ఉందనే విషయం గమనించాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ ఆ మాట ఉంటుంది. విశ్వాసం చేయించుకునే వాడిలో అతను సరిగ్గా గమనించలేదేమో, కానీ పైనుంచి దింపుతూ వాళ్ళకి కష్టపడుతున్నా చూడండి, వాళ్ళలో బలమైన నమ్మకం ఉంది. అయితే నేరుగా స్వస్థత చేయలేదైనా, జరిగింది స్వస్థత, ఆయనకి లేచాడు, స్వస్థత పొందుకున్నాడు. కానీ దానికంటే ముందు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపరిచేటువంటి ఒక విషయం చేశాడండి. ఏమన్నాడంటే, దగ్గరనే వారేపు చూశాడు, ఆ పరుపు మీద పడుకున్న అతను చూశాడు. చూసి ఏమన్నాడండి? చదవండి ఒకసారి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ఏంటమ్మా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పాను. ఏంటంటే ఎంత కష్టపడి ఇంత జనసమూహం గొల్లిగా ఆయన మీద పడిపోతున్నప్పుడు ఇంత ప్రయాసతో ఇంటెక్కారు, కప్పులు ఆ పై కప్పులు తీశారు, తాళ్ళు కట్టి కిందకి దించారు, ఇంత కష్టపడి అతనికి స్వస్థత చేయమని ఆయన అడుగుతుంటే ఈయనేమంటే సింపుల్గాను ఏమంటాడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయు గలవాడితో చెప్పాడట. మొత్తం అంతా నీరు గారిపోయింది, తుస్సుమనిపించిందని అయిపోయింది మనకి. ఇదేంటి స్వస్థత మేమొస్తే పాపలు క్షమించినట్టు ఏంటి, దానివల్ల ఏం ఉపయోగం అని అనుకుంటున్నారు. ఇంకా బైక్ అనలేదండి, అనుకుంటున్నారు మనసులో. అర్థమవుతుందా? మనసులో అనుకున్నది కూడా ఆయనకి అర్థమైపోద్ది. ఆయనకి ఆయన మనలాంటి వ్యక్తి కాదు కదా, మహోన్నతుడు. ఆయన హృదయాంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. ఆ తర్వాత ఏమన్నా చూడండి, శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండరు. వారు ఇతడు ఇట్లు ఎందుకు చెబుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా దేవత ఒకరిలో ఒకరు అనుకున్నారట. చూడండి, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించేవాడు ఎవడని వాళ్ళ హృదయాలలో ఆలోచించుకున్నారంటే అండి. నిజంగా పాపాలు క్షమించేది ఎవరు? దేవుడు. దేవుడు తప్ప ఎవరు పాపాలు క్షమించరు. అలాంటిది ఈయన మీ స్వస్థత గురించో, లేకపోతే దేవుని చూసిన ప్రవక్తనో, దేవుని మెస్సయ్యనో, లేకపోతే దేవుని చూసిన ఒక రాయబారనో మేము ఆయన దగ్గరకు వస్తే ఈయనేంటి మాకు స్వస్థత చేయకుండా పాపాలు క్షమిస్తున్నాడు అంటాడేంటి, దేవుడిగా ఫీల్ అవుతున్నాడేంటి అన్నట్టుగా మనసులో చిన్న జలసి వచ్చింది. వరకు ఒకరినొకరు అనుకుంటారంట. అప్పుడు యేసుక్రీస్తు అన్న చూడండి, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, ఎక్కడ తెలుసుకుంటండి? ఆత్మలో. మనం అనుకుంటాం ఎన్నో నటించేస్తూ ఉంటాం, ఎంతగానో ఆయన ముందు నటించేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గమనిస్తాడు ఆయన. హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశీలించే దేవుడు ప్రతిదాన్ని గమనిస్తాడండి. మన పైకి చేస్తున్న ప్రతి పనిని కూడా అది హృదయంతో చేస్తున్నావా, లేకపోతే పైపైన చేస్తున్నావా, పైపైన మెరుగుల కోసం చేస్తున్నావా అన్న విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తాడు. ఆ విధంగా సమాధానం చెప్తాడు. ఆత్మలో, హృదయంలో పరీక్షించాడట. పరీక్షించి వెంటనే అంటాడంట, చూడండి, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాలలో ఎందుకు ఆలోచిస్తున్నారు? తర్వాత, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని చెప్పుట సులభమా? ఇప్పుడు మీరు చెప్పండి, మనకు చెప్పండి ఒకసారి, మనం ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నే.
అదే సందర్భంలో ఒక వ్యక్తిని నీ పాపాలు క్షమింపబడి ఉన్నామని చెప్పడం ఈజీయా, లేకపోతే నువ్వు ఆ స్వస్థత పొందుకుని పరుపెత్తుకుని పైకి లేచి చింగుమన లేకుమని చెప్పడం సులభమా అని ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఎలాంటి ప్రశ్న వస్తాయి చెప్పండి? పరుపెత్తుకున్నది ఈజీ మనకి, అవునా కదా? అసలు మన ఈ సంఘాలకు పరుగులు ఎందుకు వెళ్తున్నాం? సభలకు ఎందుకు పరిగెడుతున్నాం? అయ్యగారికి ఎందుకు ఫోన్ చేస్తున్నాం? ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎందుకు మనం ఎంపర్లాడేస్తుంటాం? ఏదో వచ్చేస్తుంది మనకి, అవునా? ఏదో కలిగేస్తుంది, ఏదో పొందేసుకుందాం, ఏదో సంపాదించేసుకుందామని. ఇదిగో మనకు ఉన్నటువంటి ఈ జాడ్యాల్ని, రోగాల్ని, ఇవన్నిటిని కూడా మనం తగ్గించేసుకుందాం, ఇంకా బాగా 100 ఏళ్ళు బతికేద్దామని ఆశ, అవునా కదా? డాక్టర్ల కన్నా ముందు ఈ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే డాక్టర్లు డబ్బులు అవుతాయి, అవునా కదా? చెప్పండి. మంచిదే, విశ్వాసం ఉండడం మంచిదే, కానీ నువ్వు వెళ్ళే విధానం ఉంటుంది చూడండి, అది తప్పు, అది రాంగు. డాక్టర్లకు అందరిది డాక్టర్ చేయనటువంటి వైద్యాన్ని దేవుడు చేస్తాడు, ఆయన పరమ వైద్యుడు. కానీ నీ ఇంటెన్షన్ ఏంటంటే నిజముగా దేవుని గురించి పరితపిస్తూ, దేవుని కోసమే పాటుపడుతూ, దేవుడే సర్వస్వం, దేవుడి గురించే యథార్థంగా బ్రతుకుతూ, ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కూడా నిర్లక్ష్యం చేసి ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చేస్తాడు. కానీ మన బతుకులు బాగోవే, మన తీరులు బాగోవే, కేవలం దానికోసం వెళ్తాం. అది పొందుకున్న తర్వాత దేవుని పక్కన పెడేస్తాం. ఇంకా మన పనులు మనమే. కాబట్టి గమనించండి, ఏమంటుందంటే ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉండటం అన్నది సులభమా, లేకపోతే నీ పరుపెత్తుకుని నడవడం అనేది సులభమా? ఏది ఈజీ అయ్యా? ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. గమనించండి, ఈరోజు గొప్ప దైవజనుడు మన దగ్గరికి వచ్చాడు అనుకుందాం. ఇంటర్నేషనల్, నేషనల్ అన్ని విదేశాలు తిరుగుతున్నటువంటి ఒక ప్రసంగికుడు వచ్చాడు మన దగ్గరికి, ప్రసంగం చెప్పడానికి వచ్చాడు. ఎవరన్నా వెళ్ళి అయ్యగారండి నాకు జాడ్యం ఉంది తీసిండని అడుగుతారండి ఎవరంటే వెళ్ళి? నాకు వికృతమైన ఒక చేష్ట ఉంది, అది తీసిండి అర్జెంటుగా అడుగుతారా? ఏమడుగుతారు? మా ఇల్లు కట్టుకుంటున్నామండి, మా పిల్లకి పెళ్లి చేస్తున్నామండి, లేకపోతే నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, ఈ తగ్గించమని అడుగుతారు కదా. నాకు జాడ్యం ఉంది, నాకు భయంకరమైన బలహీనత ఉంది, లేకపోతే మరొక దుర్మార్గమైన ఒక పాపంతో నేను బంధకాలతో విలవల్లాడుతున్నాను, అయ్యగారు నాకు దాని గురించి ప్రార్థన చేయండి అని అడుగుతారా? అడగగలరా ఎవరన్నా? దేవుని పిల్లరా, వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే వాటి గురించి మాట్లాడరు. రండి ప్రార్థన చేసుకోండి, మీది 1, 2 అయిపోద్ది, 2, 3 అయిపోద్ది, విస్తారమైన దీవుల్లో పొర్లిపోతాయని చెప్తూ ఇవే చెప్తూ ఉంటారు. మీకు తెలుసండి, చాలా కష్టం అండి పాపాలు తీయడం అనేది, పాపాలు క్షమించడం అనేది చాలా కష్టం. అందుకే ఎంత కష్టం అంటే నువ్వు టింగున పైకి లేగు అన్నటువంటి దానికన్నా చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు ఈజీ అనుకుంటున్నారంటే స్వస్థత ఈజీ అనుకుంటున్నారు, పాపం అనేది చాలా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఉద్దేశంలో, దేవుని ఉద్దేశంలో ఏంటంటే ఆ పాపము చాలా చాలా భయంకరమైనది. ఏమండి, నిజంగా దేవుని సన్నిధికి ఇలా కూడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఆరాధించుకుంటున్నప్పుడు మనం నిజంగా ఆయన అడగవలసింది తెలుసా? స్వస్థత కాదండి, నిజంగా అడగవలసింది ఏం కావాలి? నా పాపాలు తీయమని అడగండి. అది చాలా భయంకరమైనది. అది నీ వెన్నంటే ఉందంటే అది నిన్ను అధోపాతాలానికి తొక్కేస్తుంది. అది దేవుని పిల్లరా, అయితే ఆయన అన్న మాట ఏంటంటే ఇదిగో అది సులభమా ఇది సులభమా అని అడిగాడు కదా. గమనించండి, వాస్తవానికి పాపాలు తీయడం కూడా ఏమండి, పాపాలు తీయడం చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటే ఆయన్ని కూడా సాధ్యం కాదు చెప్పాలంటే. కింద మాట ఉంటుంది, నేను తీస్తాను మనిషి కుమారుడు భూమి మీద పాపమును క్షమించుటకే ఏమండి అధికారం కలదని మీతో నిశ్చయముగా చెబుతున్నానంటే పాపాలను క్షమించగలడు. గమనించిన పాయింట్, నువ్వు చేసిన జాడ్యాన్ని, నువ్వు చేస్తున్న నీచ నికృష్టమైన కార్యక్రమాన్ని ఆయన క్షమించగలడు, కానీ తీయడం ఆయన వల్ల కాదండి.
అర్థమవుతుందండి? పాయింట్ గమనించండి. ఆ జాడ్యాను, ఆ పాపాను, ఆ నీచమైన హేయమైన కార్యమును ఆయన తీయవలసింది ఎవడంటే నువ్వే. నీ విశ్వాసమైన స్వస్థపరుస్తుంది అన్నాడు. అయితే తీయవలసింది ఎవరంటే నువ్వే. కానీ క్షమించగలడు. ఏమండి, ఈ పరిస్థితి అప్పుడు మాత్రమే కాదండి, ప్రారంభ దినాల నుంచి కూడా ఆయన బాధపడుతున్నాడు. ఈ దేవునికి మనం ఒక టైటిల్ ఇస్తూ ఉంటారు, మీకు తెలుసండి? ఏం టైటిల్ అది చెప్పండి? ఆయనకి ఇచ్చే టైటిల్ ఏంటి చెప్పండి? ఒక భయంకరమైన బ్రహ్మాండమైన టైటిల్ ఒకటి ఉంది ఆయనకి. ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిజమేది, అసాధ్యమైనది ఏది లేదు అనే టైటిల్ నిజమే. ఆయన సమస్తాన్ని కలిగించిన వాడు. లేని వాటిలోంచి ఇది కలుగునుగాక అంటే కలిగిన వాడు. ఆ కలిగిన వాటిలో నుంచి నువ్వు కూడా కలిగిన వాడివి, నువ్వు కూడా కలిగిన దానివి. ఇంతగా కలుగు చేసిన ఆయన, ఏమండి, నీలో ఉన్నటువంటి ఆ జాడ్యం ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ఆ హేయమైన క్రియ ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో, ఆయన తీయలేకపోతున్నాడండి. దేవుని పిల్లారా, మీకు అర్థమవుతుందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఉంది. ఏంటంటే భూమి మీద మనిషిని పాపాన్ని పాపం చేయకుండా ఉండనీయడం, పాపం చేయకుండా వాడిని ఆపడం ఆయన చేతుల్లో లేదండి. అది ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. చేసిన దానికి ఆయన ముందు మోకరిస్తే క్షమిస్తాడేమో తప్పించి, కానీ నేను పాపము చేయకుండా ఆయన ఆపడానికి ఆయన కూడా శక్తి లేదండి. నిజంగా ఆ విషయంలో ఆయన గుండెలు బాదుకుని రోధిస్తున్నాడు అని తెలుసండి, బాధపడుతున్నాడు. ప్రారంభ దినాల నుంచి కూడా, మనిషిని చేసినప్పటి నుంచి కూడా ఆయన ఒకే ఒక్క పని చేయలేకపోయింటే నిన్ను పాపం చేయకుండా ఉండనీయకుండా ఆపలేకపోయాడండి. ఒక మాట చెప్పగలడు, ఒక నిబంధన ఇవ్వగలడు, ఒక ఆజ్ఞ ఇవ్వగలడు, హెచ్చరిక ఇవ్వగలడు, గద్దింపు ఇవ్వగలడు తప్పించి, కానీ నువ్వు అందులోకి వెళ్ళిపోతుంటే లాగేసేంత కఠినమైన మూర్ఖుడు కాదు. అది నీ మనస్సాక్షికి వదిలేసాడండి ఆయన. దేవుని పిల్లారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, అందుకంటున్నాడు ఆ నీచ నికృష్టమైన కార్యములో ఏమండి దాని నుంచి రక్షించుకోవడం, కాపాడుకోవడం అది చాలా కష్టం. అలాంటి కష్టమైన దాన్ని మీరు ఎత్తకుండగా చాలా సులువైన ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలకు, ఈ స్వస్థతలకు పరుగులు పెడుతున్నారు ఏంటయ్యా? ఇది పొందుకున్న కొంతకాలం జీవిస్తారేమో, మరలా చచ్చిపోతారు. ఇది పొందుకున్నా కొంతకాలం సుఖంగా ఉంటారేమో, మరలా బాధపడతారు. ఇవి పొందుకున్నా కొంతకాలం సాఫీగా జరుగుతుందేమో, కానీ మరలా నిత్యమైన ఒక వేదన ఉంది. అది పాపముతో మీరు చనిపోతే అక్కడికి పోతారు. అది చాలా భయంకరమైనది. అది నేను కూడా తీయలేనండి. క్షమించగలను, కానీ తీయడు నా వల్ల కాదు. ఆదికాండము 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపము విషయంలో, అది పాపముకు కూడగట్టుకుని పరిపక్వమై పెట్టరేగిపోతూ పాపం విస్తృతమైపోయిన సమయంలో ఆయన బాధపడుతూ మాట్లాడిన మాట చూడండి. ఏమంటున్నాడు? 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది మన హృదయంలో నొచ్చుకున్నాడు. ఏంటి, మనుషుల్ని చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు అంటే నొప్పి వచ్చిందంటే ఆయనకి, గుండె నొప్పి. ఏంటి, దేవుడికి అసాధ్యమైనది ఏముంది? అవన్నీ కూడా మట్టుమాయం చేసేవచ్చు కదా, మరలా పవిత్రంగా చేసేవచ్చు కదా, పరిశుద్ధపరచవచ్చు కదా, నీతిమంతులుగా నిలబెట్టేసుకోవచ్చు కదా అంటే కాదండి. ఆయన వల్ల కాదది, ఆయన వల్ల కాదండి. ఎందుకంటే మనిషిని అంటే సృష్టించుకున్నాడు తప్పించి, కానీ ఆ మనిషిని సృష్టించుకున్న తీరు చూస్తే ఆయన పోలిక ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన పోలిక ఆయన స్వరూపం అంటే ఏంటి తెలుసండి? ఆయన పోలిక ఆయన స్వరూపం అంటే ఏంటి? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు. మంచి చెడులు తెలిసింది ఆయనకి తెలుసా?
మంచిని రుచి చూస్తాడు, చెడుని రుచి చూస్తాడా? చూడ్డు. మంచిని రుచి చూస్తాడేమో తప్పించి కానీ, మంచిని చేస్తాడేమో తప్పించి కానీ చెడుని ఎంత మాత్రము చేయడు. కానీ తెలుసు ఆయనకి. కానీ నువ్వు నేను ఎలాంటి వాళ్ళు అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. అంటే నువ్వెలా ఉండాలన్నమాట? మంచిని చెయ్యాలి, మంచిని చూడాలి, మంచినే ప్రేరేపించాలి, చెడుని మాత్రము చెయ్యకూడదు. దేవుడికి ఎవరైనా చెప్పితే చేస్తాడండి? ఆయనకి స్వతహాగా ఆయన చేస్తాడు? చెప్పండి. ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. కానీ నీకు నువ్వు చెప్పండి. నువ్వు కూడా ఆయన పోలికైన స్వరూపమైనప్పుడు నువ్వు కూడా స్వతహాగా నువ్వు మంచిని చేస్తూ చెడుకు దూరంగా ఉండాలి. చెడుకు దూరంగా ఉండాలి, చెడుని చేయకూడదు. కానీ ఇక్కడ చూస్తే నరుల యొక్క చెడుతనం అంటే భూమి మీద విస్తరించిపోయింది. మహా గొప్పది. అందుకే నేను ఎల్లప్పుడూ వారితో వాదించలేను. ఎందుకంటే అది నా వల్ల కాదు. చెడుతనము చేయకుండా ఆపడం నా వల్ల కాదు. దేవుని పిల్లరా, ఏదైనా తోటలో చెట్టు వేసాడు కదా, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ చెడ్డ వృక్షాన్ని ఇచ్చాడు కదా. దాన్ని ఏమన్నాడు? తినమని చెప్పాడా, తినొద్దని చెప్పాడా? తినొద్దని చెప్పినప్పుడు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఏ మాయో మరాఠీలు చేసి అక్కడి నుంచి ఆపేయచ్చు కదా. ఆపాడా దేవుడు? అసలు అది తినపోతే ఉంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. మరి ఇంత సృష్టించిన దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు ఆ చెట్టు దగ్గర ఆ ఫలం తినడానికి ఎలా ప్రేరేపించాడు, ఎలా అనుమతి ఇచ్చాడంటే, ఏమండి, ఆ పాపమును చేయటం అనేది, ఆ పాపాన్ని మనం వెళ్ళిపోవడం అనేది అది దేవుని చేతిలో లేదండి. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం ప్రేరేపించే వాడి చేతిలో ఉంది. మొత్తానికి మనమే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ స్వేచ్ఛని సాక్షాత్తు దేవుడి యొక్క లక్షణాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాన్ని తన స్వతహాగా న్యాయ నిర్ణేతలు ఎలాగైతే చేసుకుంటాడో, మంచిని చేస్తూ చెడిని అసలు ఏమాత్రం దాన్ని తాకున్నటువంటి ఆయన సర్వోన్నతమైన లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని కూడా నీకు ఇచ్చాడైనా. కానీ మనం ఏం చేస్తామంటే అన్ని మీద దోసేస్తాం. ఏమండి, నువ్వే చేసుకో, మా పాపాలైనా తీసేయాలి, మా నీచమైన కార్యక్రమాలు ఆయన తీసేయాలి, అలాగే మాకు మంచి పనులు కూడా ఆయన చేసేయాలి, మాకు ఆశీర్వాదం కూడా ఆయన, అన్నీ ఆయనే. మరి నువ్వేం చేస్తావు? మనమేం చేస్తాం? ఒకవేళ చేసిన దానికి ఏదైనా నిదానంగా సంబంధం చెప్తామంటే లేదు. ఏం చెప్పారండి? ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ నన్ను తినమనిచ్చింది అంటాడండి ఆయన. ఆవిడ ఏం చెప్పింది? తిన్నగేం చెప్తుందా? చేశానయ్యా, తప్పు చేశానని చెప్తుందా? లేదు. ఇదిగో నువ్వు తయారు చేసిన సృష్టిలో సర్పం ఉందే, అది నిన్ను మోసపుచ్చింది. లేకపోతే చాలా ఉత్తమరాలు, నేను చాలా యథార్థవంతురాన్ని. వాళ్ళ మోసం చేయించడం వల్ల ప్రేరేపించడం ఇలా చేశానని ఇలా వంకర సమాధానం చెప్తారు తప్పించి, కానీ స్వతహాగా దైవ లక్షణం నీకు ఒకటి ఉందని, నీకుంటూ మనస్సాక్షి ఉందని, ఆ ఆత్మ వివేచన కలిగేటువంటి ఒక ఆత్మను దేవుడు నీకు హృదయంలో పెట్టాడన్న విషయాన్ని, సాక్షాత్తు దైవ పోలికన విషయాన్ని మరిచిపోయి నరుల చెడుతనం భూమి మీద విస్తరించిపోయిందంట. అది ఎలా మారిపోయిందంటే పాపముగా మారిపోయింది. ఏమండి, దేవునికి భూమి మీద మనిషిలోంచి తీయగలిగేటటువంటి ఆ పాపం ఏదైతే ఉందో అది తీయటం ఆయన వల్ల కాలేకపోయిందండి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పూర్వకాలం యెహోవాగా పరిచయమైన దేవుడు తన భక్తులను పంపించాడు, అనేకమైన నీతి మార్గాలను అనుగ్రహించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అనేకమైన మాటలు చెప్పాడు తప్పించి, కానీ ఈ మాటలన్నింటిలో కూడా ఆయన పాపం చేయొద్దని చెప్పడమే తప్పించి, కానీ నీలో బలవంతంగా పాపం చేయకుండా నీ రెక్క పట్టుకునో నీ కాలుకి బంధాలు వేసో ఆపగలిగేటువంటి శక్తి ఆయనకి లేదు. అది ఎవరి వలనంటే నీలోనే. ఆగలిగారండి? పాపం చేయకుండా ఉండగలిగారా? చెప్పండి, ఉండగలిగారా? ప్రారంభం నుంచి చివరి వరకు. అక్కడ క్రీస్తు వచ్చిన వాడు కూడా పాపం చేయకుండా ఉన్నారా మనుషులు? చెప్పండి. యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చిన అపోస్తులు కూడా ఏమన్నారంటే, రోమిలికి రాసిన పత్రిక 3:23 ఏముంటుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. భేదం ఏమి లేదంట. అందరూ పాపం అన్నాడా? అయితే కొంతమంది మినహాయించి అంటున్నాడా? అందరూ. ఏమండి, దేవుడు కదా, సర్వోన్నతుడు కదా, ఆయనకి పాపం చేయకుండా ఉంచలేడా మనుషులను? తన బిడ్డలే కదా.
అని ప్రశ్న మన ఎవరికి రావట్లేదా? మనకు రాకపోయినా దేవుడి మీద బురద చెల్లేటువంటి బయట వాళ్ళకి చాలామందికి వస్తుంది. ఆయన చెట్టు ఎందుకు వేసాడు, అసలు తినమని ఎందుకు ఇచ్చాడు, అసలు తినకుండా చెట్టే లేకపోతే ఆయన ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అంతా ఆయనే చేసి మరలా అందరినీ పాపులు ఎందుకు అంటాడు? మేము పాపులు ఏం కాదు, మేము పరిశుద్ధులు అంటారు బయట వాళ్ళు చాలామంది. అవునా? మీ దేవుడితో వచ్చిన చిక్కు ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఏంటంటే మీరు పాపులు అంటారు, మనుషులు. మేము ఎక్కడ పాపులు? మేము పవిత్రులం, మేము పరిశుద్ధులం అంటే అందరికీ పాపు అని ముద్ర వేస్తారు మీరు అనేసి చాలామంది అతన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలు బయట సమాజంలో కనబడుతూ ఉంటాయి. ఆయన ముద్ర వేయడం కాదండి. నువ్వు ఆ పాపంతో చనిపోతే, ఆ పాపంతో నువ్వు నీ జీవితాన్ని ముగించుకుంటే అది ఎంత ప్రమాదకరమైన విషయం ఆయన గ్రహించి గమనించి ఆయన ప్రాధాన్యపడుతున్న విషయం. నిజమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. నిజంగా ఆ పాపంలోకి మనం చనిపోతే మనం ఎలాంటి ధన్యతను పోగొట్టుకుంటామో, ఎలాంటి వేదనకరమైన పరిస్థితికి వెళ్ళిపోతామో అన్న విషయాన్ని ఆయన గ్రహించి ఆయన పరమందు విడిచి భూమి మీదకి వచ్చాడు. పరమను విడిచి భూమి మీదకి వచ్చిన ఆయన ఏకంగా నీ పాపాలు ఏమీ కూడా చేయకుండా ఆపలేడు. ఇప్పటికి కూడా ఎప్పటికీ వచ్చిన యేసుక్రీస్తు కానీ, రాబోతున్న రెండవ రాకడలో వచ్చిన యేసుక్రీస్తు వారు కానీ ఆయన వచ్చేంత వరకు కూడా నిన్ను పాపం చేయకుండా ఆపలేడు. చెయ్యొద్దని చెప్తాడంతే. ఏమండి? చెయ్యొద్దని చెప్పగలడు. ఒకవేళ చేసినా ఆయన ముందు మోకరించి గొళ్ళుమని నడిస్తే క్షమించగలడమో, దానికి మించి క్షమించగలడమో తప్పించి కానీ నిన్ను చెయ్యి పట్టి వెనక్కి లాగేటువంటి శక్తి ఆయనకి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. ఆ శక్తిని నీకే ఇచ్చాడు. కయ్యూను అన్నాడు, ఏంటి కయ్యూను, ఏడి తమ్ముడు ఎక్కడ అని అడిగాడండి. ఎలాంటి సమాధానం చెప్పాడు తెలుసు కదండి. ఏమన్నాడు? నేను కామలివాడినా? అప్పటికే కార్యం ముగించేశాడు. ఏమైనా తుచ్చమైన కార్యం చేసేసాడు, చంపేశాడు నిర్దాక్షిణ్యంగా నీతిమంతుడిని. తిరిగి వంకర సమాధానం చెప్తున్నాడు. నాలో నా కోపోద్రేహము, ఆ జాడ్యము నేను ఆపుకోలేక అన్యాయంగా తమ్ముని చంపేశానయ్యా, దయచేసి నన్ను క్షమించేయ అని అడగలేదు. అడిగితే మొరలో ఉండేదేమో. నేను కావలివాడినా అని అడిగాడండి. అప్పుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎట్లా నీ వాకిట నువ్వు తల ఎత్తుకుందువు, సత్క్రియ చేయని ఎలా వాకిట పాపము పొంచి ఉండును. పాపం ఎక్కడుందంట? లోకంలో ఉంది. వాకిట అంటే ఎక్కడండి? ఈ లోకంలో తిరుగుతుంది. అపవాదిగా దుష్టుడు, దుర్మార్గుడు. ఎవడు మింగుదునా, ఎవరిని పాడు చేద్దామని తిరుగుతున్నాడు. వాడు వాకిట్లోనే ఉంచాలి, వాడిని బయటనే ఉంచాలి. అంటే ఈ లోకంలోనే ఈ సమాజంలో ఉంచాలి తప్పించి కానీ అది మనుషులు దాకా తెచ్చుకోకూడదు. అది మనుషులు అంటే ఎవరు? మనమే. వాడు ప్రేరేపించాడండి, అది వాడు మమ్మల్ని శోధించాడండి, లేకపోతే లోపల దూరిపోయాడండి, వాడికి బంధకాలు వేసేయండి అంటే కుదరదు. అక్కడ నువ్వు వేసుకోవాలి బంధకాలు. లోపల నువ్వు దేవుని వాక్యమైన బంధకాలతో నీ హృదయాన్ని బంధించుకుంటే వాడు దూరడానికి అవకాశం లేదు. పాపం ఇప్పుడు బయటే ఉండాలి, పాపం ఇప్పుడు వాకిట్లో ఉండాలి. కానీ నువ్వు సత్క్రియ చేయలేదు, మంచి పని చేయలేదు, మంచి చెడులు తెలుసుకునేట్లుగా నీకు జ్ఞానం ఇచ్చింది తప్పించి కానీ మంచినే చేయమన్నాను, చెడుని చెయ్యొద్దన్నాను. కానీ నువ్వు చెడును కూడా చేసి దాన్ని ఏం చేసావంటే లోపలికి తెచ్చుకున్నావయ్యా. ఒకవేళ తెచ్చుకున్నావు, మరలా చేయకుండా ఉండగలుగుతున్నావా? లేదే. తెచ్చుకున్న తర్వాత పాపిగా మారిపోయి నువ్వు దేవుని పాదాలకు వచ్చి నన్ను క్షమించేదేవని ఆ పరిష్కారాన్ని, నిముక్తిని లేదంటే విముక్తిని పొందుకున్న తర్వాత మరలా చేయకుండా ఉండగలుగుతున్నావు అంటే లేదు. అది నేను ఏలుతుంది. చూడన్నమాట 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకుందువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. మంచి పని చేస్తే ఏయ్ పాపమ్మా అక్కడుండు, బయటికి వెళ్ళిపో, అలా వెళ్ళిపో, నా దగ్గరికి రాకు అని ఒక కమాండ్మెంట్ చేయగలం. ఎవరు చేసినట్టుగా? అది దేవుడు చేసినట్టుగా. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం కాబట్టి ఆయన పాపాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వడంటండి. ఆయన కనుదృష్టి అంతా దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది అంటే హబుక్కకు రాసిన పత్రిక
ఇది గ్రంథంలో మొదటి అధ్యాయం 15లో. ఆయన చెడుతనాన్ని, ఆ పాపాన్ని కూడా కంటితో కూడా చూడగొప్పుకోడంట. అంత నిష్కలంకమైన పరిశుద్ధుడు. అలాంటి పోలికలకి నువ్వు కూడా ఆ పాపాన్ని, ఏ పాపం అక్కడ ఉండు, పాపం అక్కడ నా దగ్గర రాకో అని కమాండ్మెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీ నీకు ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పాపం మెడ ఉంచి మనల్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి దూరం అంటే అక్కడికి వెళ్తుంది. ఏ నీచమైన కార్యం చేయమంటే కార్యం చేస్తుంది. దేవా నన్ను ఆపునైనా, నాకు బంధకాలైనా, నాకు సంఖ్యలైనా, నీ ఆవరణ నీ దూతలు కాపుదనే. ఏంటి అది ఆయన చేతిలో లేదు. పాపం చేయకుండా ఆపగలిగే శక్తి ఆయన చేతిలో లేదండి. ఆ విధంగా చెప్పాలంటే దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా అంటే ఉంది ఇప్పటికీ కూడా. ఏంటది? మనిషిలోని పాపాన్ని తీయడు ఆయన వల్ల కాదండి. పాపాన్ని క్షమించగలడు కానీ పాపాన్ని తీయడు ఆయన వల్ల కాదంటండి. అది ఎవరి వల్ల ఉందంటే మన వల్లే. కానీ మన వల్ల అవుతుందా పాపాన్ని తీసుకోవడం? కానీ మనకు అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సహాయం కోరుకుంటాం తప్పించి కానీ అంతేగాని మనం ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈ పాపము జోలే పట్టించుకోకుండా నాకు ఆ వరం ఇచ్చే, ఈ వరం ఇచ్చే, ఈ ఈవులు ఇచ్చే, ఈ ఆశీర్వాదం ఇచ్చే, ఇంకివే గోడు. ఆయన తెలుసుకున్నటువంటి ఆ పాప భారం ఎంత గొప్పదో, ఎంత భయంకరమైన విషయాన్ని గమనించిన ఆయన, ఈ పాపముతో విలవలాడుతున్న మీరు, ఎందుకంటే ఈ పాపము ఎలాంటి పరిస్థితి అంటేనండి మనిషిని నాశనం అంటే ఈ భూమి మీద నాశనం చేస్తుంది. అలాగే మనకి తర్వాత రాబోయే నిత్య జీవితంలో కూడా నిత్య వేదనకు వెళ్ళిపోతాం. మనం నిత్య జీవనం పొందుకోలేము. ఈ భూమి మీద కూడా ఎలా నాశనం అయిపోతామంటే ఈ పాప ఊపులు కూరుకున్న వాళ్ళు ఎంతోమంది యవ్వనప్రాయులైనటువంటి ఏమంటే వృద్ధాప్యులు, వాళ్ళు వీళ్ళని తేడా లేదండి. చిన్న వయసు నుంచి పసి పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా బిగించి తన కబంధ హస్తాల్లో చిక్కించుకున్నది పాపం. తన మనని భేదం లేదు, వాడు వీడని భేదం, వర్గం ఆ వర్గం ఈ వర్గం భేదం లేదు, ఆ జాతి ఈ జాతి మీద ప్రతి ఒక్కరిని పాపంలో ముంచి వాడు ఈ భూమి మీద నాశనం చేస్తున్నాడు. తర్వాత దేవుడున్న లోకాన్ని కూడా వెళ్ళకుండా ఆపేస్తున్నాడు. అందుకే అంటాడు ఆ బాధని, ఆ భారాన్ని కూడా గమనించిన ప్రభువు, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్నా. ఏ భారము? పాప భారం మోస్తున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. రండి, విశ్రాంతి కలుగు చేస్తాను అంటే ఆ పాప భారం నుంచి విముక్తి కలుగు చేస్తానంటే తప్పించి కానీ నేను పాపం చేయకుండా నేను తీసేస్తాను, నేను పాపం చేయకుండా నేను వెనక్కి లాగేస్తానని ఆయన చేతిలో లేదండి. అది నీవుగా స్వతహాగా ఏమండి దాన్ని గ్రహించుకున్నట్టుకు ఆయన పదే మాట్లాడుతున్నాడు. ప్రారంభ దినాల నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రవక్తల్ని, భక్తుల్ని పంపించి అది చాలా భయంకరమైనది నాయన, అది చాలా ఘోరమైనది నాయన, అందులో కానీ ఊరు దూరిపోయి నువ్వు ఈ ప్రాణాన్ని కానీ విడిచిపెడితే ఏమండి నువ్వు వెళ్ళేది చాలా భయంకరమైన పరిస్థితి ఆయన గమనించుకొని భక్తుల ద్వారా తెలియపరిచాడు. ఆఖరికి తనే బలైపోయాడు ఆ పాపం నుంచి మనల్ని రక్షించే కొరకు. అయితే రక్షించుకోవడానికి ఆయన విముక్తి, ఆయన రక్తాన్ని కాచడం తప్పించి కానీ ఎప్పటికీ ఆ పాపాన్ని చేయకుండా ఉండగలిగే శక్తి ఆయన చేతిలో లేదండి. ఆ మాట చివరికి ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకసారి వెలిగింపబడి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు, బాహటముగా ఆయన అవమానపరుస్తున్నారట. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని
మరలా నూతన పరచుట అసాధ్యము. సాధ్యమైనది ఏదైనా ఉందంటే, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే లేదు అంటాం. కానీ ఇక్కడ అంటాడే, ఆయన అంటాడు అసాధ్యము. అసాధ్యము అంటే మనిషి హృదయాన్ని మార్చటం దేవుని వల్ల కూడా కాదండి. నీ హృదయ పాపాన్ని క్షమించగలడు, కానీ నీ హృదయ అంతరంగంలో చేస్తున్న జాడ్యాన్ని తీసుకోవలసింది, లేదంటే దానికి వెనకాడవలసింది, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సింది అది నీ చేతుల్లో ఉంది. అందుకే తిమోతి, పాపము నుంచి దూరంగా పారిపోవయ్యా, అది నీ వెంట తరుముతుంది, నేను పరిగెడుతుంది, పరిగెట్టిస్తుంది. ఎలాగైనా నీలో దూరాన్ని చూస్తుంది, నేను ఎలా చూస్తుంది, దూరంగా పారిపో అని తన సేవను అప్పగిస్తున్నట్టు పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, పాప నుంచి దూరంగా పారిపో, ఎందుకంటే అది నేను వెంటాడుతుంది. ఒకవేళ ఆ పాపంలో నువ్వు కానీ కూరుకుపోతే నేను చేసేది ఏముందంటే క్షమించగలనమో తప్పించుకొని నేను చేయకుండా నా ఎందుకంటే నీకు స్వతహాగా ఆ స్వేచ్ఛను నేను ఇచ్చాను. ఏమండి, ఆ స్వేచ్ఛ నేను ఇచ్చాను కాబట్టి నువ్వే నీ అంతటి నువ్వే ఆ పాపం చేయకుండా దీన్ని నిరంతరము దివారాత్రులు కూడా ఏం చేయాలంట, వాక్యంతో ధ్యానించాలి. భక్తుడైనటువంటి ఎవరండి, దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు, ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఆయన ప్రత్యేకంగా ఒక మాయమంత్రాలుగా ఏదో తంత్రం వేసినట్టుగా పాపాన్ని తీసేడైనా తీయడం గల శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ దివ్యవాక్యాన్ని అనుగ్రహించాడు. ఆ వాక్యంతో మనమే పాపానికి దూరంగా ఉండాలి. ఏమంటున్నాడు, తండ్రి నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానంటే 119 కీర్తన 9:10 యవనస్తులు దేనివల్ల వాళ్ళు పరిశుద్ధపరచుకోగలరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం వలన కదా. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, ఎందుకంటే పాపము చేయకుండా ఉండాలంటే అది చాలా భయంకరమైనది. ఎన్నో రోగాల్ని, ఎన్నో బాధల్ని, ఎన్నో వ్యాధుల్ని ఈ సమాజంలో అలాగా కూడబెట్టి అందులోనే కృషించిపోయి నలిగిపోయినట్టుగా మనం చేస్తుంది. ఆ తర్వాత మన పరిస్థితి అధోగతి. ఈ భూమి మీద సంతృప్తి ఉండదు, తర్వాత కూడా అనిచి జీవనం కోల్పోతాం. ఈ వ్యాధిని బాధని దేవుడు ఇదిగో ఇంకా పరిశుద్ధపరచబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఏమండి క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా మళ్ళా చీకటి బతుకుతున్నప్పుడు అలాంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఏమండి, మనుషులు మారిపోతే, మనుషుని మార్చేయగలిగితే ఇంత తంతుంది చెప్పండి దేవుడికి, అవునా కదా. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఏమండి దేవుడు గమనించండి, మనిషిని మార్చగలిగితే ఎప్పుడో ఆయన రాకడ వచ్చేది, ఎప్పుడో మనం పరలోకానికి ఎత్తబడేవారు, అవునా కదా. ఇప్పటికీ ఇప్పుడు కూడా దేవుడికి ఆ బాధ వేదన మిగిలే ఉందండి. కాబట్టి భక్తులందరూ ముక్తకట్టతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన రాకడను మీరు దగ్గరగా ఉంది కనుక ఎంతో నిరీక్షణ కలవారై, జాగ్రత్త కలవారై, ఏమండి మీరు పవిత్రమైన నిష్కలంకమైన ప్రవర్తనతో ఆయన కోసం ఎదురు చూడండి. మన పాపాలని మనం మనం పరిశుద్ధపరచుకునే రీతిగా మనం ఆయన వెంబడించాలి. ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి. నిరంతరం దాని ధ్యానంతో మనం గడిపితే మనకు దేవుడు మనకు సహాయం చేస్తూ దూరంగా వెళ్ళడానికి అవకాశం అనుగ్రహిస్తాడు. అలాంటి ధన్యత కేవలం ఆయన వాక్యంలో ఉంది. ఆ వాక్యంతో మమేకమవుతూ మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ పాపపు ఛాయలు కూడా మన దగ్గరకు రాకుండా మనం నిరంతరమైన ధ్యానంలో ఉంటే ఆ పాప విముక్తి పొందుకోగలం. కాబట్టి మాటలు మీకు అర్థమైన ఆశిస్తూ ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వెలువైన నీ కృప చేత నాయన మీరు మమ్మల్ని తండ్రి స్వతహాగా స్వేచ్ఛపరులుగా, స్వతంత్రులుగా చేశారు ప్రభు. మీరు చేస్తున్న జాడ్యమును, అపవిత్రతను క్షమించగలరేమో తప్పించి కానీ మమ్మల్ని చేయకుండా ఆపగలిగే శక్తి అది మాకే ఇచ్చారు ప్రభు. కానీ మేము మా బలహీనత వలన తండ్రి నిరంతరము పాపంలో మమేకమైపోయి తండ్రి మీ ముందు ఎల్లప్పుడూ కూడా అపవిత్రులుగానే ఉంటున్నాం తండ్రి. నన్ను కేవలం మాకు ఇచ్చినటువంటి ఆ భాగ్యం మీ వాక్య ధ్యానం ద్వారానే మేము వాటిని తప్పించుకోగలము, మేము దూరంగా పారిపోగలము. అవసరమైతే దాన్ని మీద వేలుబడి చేయగలిగినటువంటి శక్తిని కేవలం మీ వాక్యం ద్వారా ఇచ్చారనే విషయాన్ని నిజంగా ఈరోజు క్రైస్తువులని వారందరూ కూడా గ్రహించాలని మరొకసారి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. విన్న మాటల ప్రకారం మీ బిడ్డలందరినీ కూడా అటు రీతిగా, అటు మనస్సాక్షిని కలిగిన వారిగా పాపానికి దూరంగా బ్రతుకుతూ తండ్రి మరొకసారి మీ కుమారుడు రాకడ ఎదుర్కొనేవారు కదండి మమ్మల్ని నిలబెట్టమని బలపరచు. యేసు నామని ప్రార్థనకి వేడుకొచ్చును తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు.